నమస్తే అండి. ఇవాళ సజ్జల పిండితోటి రవ్వ దోశ, వేయించిన శనగపప్పు, పుట్నాలు, పల్లీలతో చట్నీ చేసుకుందామండి. కొంచెం డిఫరెంట్ స్టైల్లో. ఇవాళ వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే 2 కప్పుల సజ్జల పిండి అండి, 1/2 కప్పు బియ్యపిండి, 1/2 కప్పు ఉప్మా రవ్వ, 1 ఉల్లిపాయ సన్నగా తరుక్కొని, 4 పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కొని, కొంచెం సాల్ట్, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 కప్పు పెరుగు, కరివేపాకు కావాలండి. ఇప్పుడు ఓ బౌల్ తీసుకుని బౌల్లో మన సజ్జల పిండిని, బియ్య పిండిని, రవ్వని, ఉప్పుని వేసుకుని బాగా ఈ మిశ్రమాన్ని పిండిలన్నీ బాగా కలిసేటట్టు చేసుకోవాలండి. కలిపిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో జీలకర్ర వేసుకుందామండి. పెరుగు కూడా వేసుకుని మళ్ళీ ఈ మిశ్రమాన్ని శుభ్రంగా కలుపుకుందాము. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, ఇవి కూడా బాగా కలిసేటట్టు. కరివేపాకుని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా తెంపుకొని వాటిని కూడా మనం దీంట్లో వేసుకుని బాగా కలపెట్టుకుందాం. ఇప్పుడు మనకి కావాల్సినంత వాటరు, అంటే దోసల పిండి కన్నా పలచగా ఉండేటట్టే కలుపుకోవాలండి. చేతితో కలుపుకుంటే పిండి బాగా మెత్తగా అవుతుంది. ఇది కొంచెం హార్డ్గా ఉంటుంది కదండి పిండి. బాగా కలిపి పెట్టుకుని మూత పెట్టుకుని పక్కన రెస్ట్ అవని. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని చట్నీ కోసం 1 కప్పు పుట్నాల పప్పు అయితే 1/2 కప్పు పల్లీలు, 4-5 ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు, కొంచెం చింతపండు, ఇప్పుడు 4-5 వెల్లుల్లి రెబ్బలండి. ఇందులో మనం పచ్చిమిరపకాయలు వేయట్లేదు, దీని టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. వేయించేసి దాన్ని మిక్సీ వేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో రవ్వ దోశ వేసుకోవడానికి ఆ గుంట గరిటెతోటి అక్కడక్కడ వేసుకుని దాన్ని ఒక రౌండ్ షేప్ తేవాలండి. దోశల్లా రౌండ్గా వేయకూడదు. దాన్ని తిప్పి చూసి ఎర్రగా కాలింది అని అనిపించినప్పుడు తిప్పుకోవాలండి. నెయ్యి వేసుకుని కాల్చుకోవాలండి. 10 నిమిషాలు పేషెన్స్గా దాన్ని తిప్పాలండి. చాలా టేస్టీగా రెడ్గా కాలుతూ చాలా బాగా వస్తాయండి ఈ సజ్జల పిండితోటి రవ్వ దోశలు. ఇప్పుడు మనం తాలింపు కోసం చట్నీలోకి నూనె వేసుకుని తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకుని తాలింపు పెట్టేసుకున్నాం. అంతేనండి, సజ్జల పిండితోటి ఈ మిల్లెట్ దోశ రెడీ. దాంతోపాటు ఈ చట్నీ, 2 కాంబినేషను మంచి హెల్దీ అండ్ టేస్టీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.